మనం ఎవరికైనా సరే చెప్తాం ఈ తప్పు చేయొద్దు అని, వాళ్ళు చేస్తానే ఉంటారు జీవితంలో. ఒక రకంగా ఇఫ్ యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ బ్యాడ్, దిస్ ఇస్ అనదర్ గుడ్ టెక్నిక్. ఏదైనా ఒక చెడుని విసర్జించాలంటే చెడు విసర్జించు మాటికి అంటే అది పని చేస్తా లేదు తెలియదు, కానీ పని చేయొచ్చు పని చేయకపోవచ్చు, కానీ ఆ మాట అనే బదులు మంచితో నింపారనుకోండి. ఒకవేళ నువ్వు ఆ తప్పు చేయకూడదు, ఆ వ్యభిచారం చేయకూడదు, ఆ పాపం చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని మాటికి మనం మాట్లాడే బదులు అతనికి రోజు పొద్దున్న ఒక 10 నిమిషాలు వాక్యం బోధిస్తాం అనుకోండి, లేకపోతే వాక్యం వింటున్నాడు అనుకోండి, పగలు మళ్ళీ మధ్యాహ్నం సాయంకాలం, అలాగా కొన్ని నెలల తర్వాత ఆ వ్యక్తిలో దేవుని వాక్యం ఎలా ఉంటుందంట, అది 2 అంచెలు గల ఖడ్గము కంటే వాడిగలదై. దట్ ఈస్ ఫైర్, దట్ ఈస్ ఎ ప్యూరిఫైయర్. అది బాగు చేసి ఆ వ్యక్తికి తెలియకుండా ఆటోమేటిక్ గా చెడు పోతుంది. సో ఇది చేయొద్దు అనే దానికంటే ఇది చెయ్యి అని అది చేయిస్తే ఇది ఆటోమేటిక్ గా పోతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ టెక్నిక్స్ దట్ యూ కెన్ డూ విత్ యువర్ కిడ్స్, విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ హస్బెండ్. అది మానేయమంటే మానలేదు, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి వచ్చి వాక్యం విన్నారో, ఆ మాటలైనారు, ఏమైపోయింది, విడుదల వచ్చేసింది. స్త్రీలు తిడతా ఉంటారు, వీడు మారడు, వీడది వాడిద్ది అని వాళ్ళ అమ్మకు చెప్పి శాపాలెట్టి నానా పనులన్నీ చేస్తూ ఉంటారు. You see, the power of the blood of Jesus and the cross has delivered him. I see the dimension how Jesus sees